జంట నగరాల్లో అక్రమార్కుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తూ ఉన్న నేపథ్యంలోనే గత 3 రోజులుగా ఈ హైడ్రా మీద అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడుతూ ఉన్నారు. ఈ హైడ్రా తీరు మీద ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాగార్జునకి చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయడంతోనే అసదుద్దీన్ ఓవైసీలో భయం మొదలైందా, లేదంటే ఈ జంట నగరాల్లో ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో ఈ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా, అందుకే ఆయన హైడ్రాని వ్యతిరేకిస్తూ హైడ్రా మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. జంట నగరాల్లో అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేల కూలుస్తూ ఉంది హైడ్రా. ఈ నేపథ్యంలోనే హైడ్రా మీద అయితే భిన్న స్వరాలు వినపడుతూ ఉన్నాయి. కొంతమంది ఏమో హైడ్రాని స్వాగతిస్తూ ఉంటే మరికొంతమంది హైడ్రాని వ్యతిరేకిస్తూ ఉన్నారు. హైడ్రాని వ్యతిరేకిస్తూ ఉన్న వారిలో అసదుద్దీన్ ఓవైసీ ఒకరు. ఆయన గత 3 రోజులుగా ఈ హైడ్రా మీద విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఎన్ కన్వెన్షన్ని కూల్చివేసినటువంటి నేపథ్యంలోనే అసదుద్దీన్ ఓవైసీ భయపడుతున్నాడా? నాగార్జునకి అసదుద్దీన్ ఓవైసీకి ఏదైనా సంబంధాలు ఉన్నాయా, లేదంటే ఎన్ కన్వెన్షన్కి అసదుద్దీన్ ఓవైసీకి ఏదైనా సంబంధాలు ఉన్నాయా? ఇవన్నీ కాదు అంటే ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు ఏమన్నా ఉన్నాయా, అందుకే ఆయన హైడ్రాని వ్యతిరేకిస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చగాలేంది వీళ్ళందరూ నా దాకా రారా అనేది ఆయన భయం. అంటే ఇప్పుడు వకఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి ప్రభుత్వం ఎక్కడొస్తుందో అని ఈయన బాధ. ఓకే, మీకు మెయిన్ అది. అంటే వాళ్ళు అక్కడ ఎన్నో అక్రమాలు చేస్తారు కదా వాటి ద్వారా. అంటే ప్రతిదీ వాళ్ళు వకఫ్ బోర్డుకి సంబంధించిందనే చెప్తారు వాళ్ళు చాలా మట్టికి మనం చూసినట్టయితే. సో దాని మీద కేంద్రం కన్ను వేసింది. తర్వాత ఇప్పుడు మోదీ వల్లే ఇవంతా జరుగుతోంది అనేది ఆయన ఆరోపణ. బీజేపీ వల్లే ఇదంతా జరుగుతోంది అనేది ఆయన ఆరోపణ ఇవాళ చూసుకుంటే. అయితే అసలు హైదరాబాద్కి బీజేపీకి సంబంధం ఏముంది? అంటే తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అదే అంటున్నా. ఇప్పుడు పెద్దన్న అన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి ఏమి బీజేపీతో కుమ్మక్క అవ్వరు కదా, అవసరం కూడా లేదు. ఆయన తన పార్టీకి తన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు, ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి ఇవాళ ఎన్ కన్వెన్షన్ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఓవైసీ చాలా అంటున్నాడు. ఆయన ఏంటి మీరు ఎఫ్టీఎల్ ద్వారా ఇప్పుడు మరి అలా అనుకుంటే జిహెచ్ఎంసీ ఆఫీస్ కూల్చేస్తారా, నెక్లెస్ రోడ్డు ఏం చేస్తారు, మీరు తీసేస్తారా అక్కడ, ఎందుకంటే ఇవన్నీ నీటుకుంటలే అంటున్నాడు ఆయన. అదే విధంగా మీరు చెప్పినట్టు గోల్ఫ్ కోర్ట్ ఉంది అక్కడ, అదంతా మరి గోల్ఫ్ కోర్ట్ ఏం చేస్తారు అక్కడ? ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఏమంటారు గోల్ఫ్ ఆడతారు, వాళ్ళు ఆడితే తీయరా, అవసరమైతే అది కూలుస్తారు. ఇప్పుడు ఎక్కడెక్కడ నీటిలో కట్టడం ఏంటండి అసలు? ప్రజలకి నీరు జీవాధారం అయినప్పుడు దాన్ని మీరు కబ్జా చేసేసి అక్కడ మేము పెద్ద పెద్ద ఇది బిల్డింగ్లు కట్టేస్తాము, లేకపోతే మేము ఆడుకుంటాము అక్కడ సరస్సులో అని, అది అర్థం ఉందా అసలు? అంటే ప్రజలకి తాగునీరు కూడా అందకుండా చేస్తాము అన్నప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తీసుకునే ఈ హైడ్రా ఏదైతే పెట్టి ఆయన హైడ్రా తరఫున రంగనాథన్ ఆయన మొత్తం పర్యవేక్షిస్తూ వీటిని అన్నిటినీ కూల్చటం అనేది చాలా సమంజసం అనేది నారాయణ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అసలు చెరువులు కుంటలు లేకపోతే ఈ వర్షపు నీరంతా ఎక్కడికి పోతుంది? ఆ వర్షపు నీరు కనుక భూమిలోకి వెళ్ళకపోతే భూగర్భ జలాల పరిస్థితి ఏంటి? అదే మనకి తాగునీరు కానీ సాగునీరు కానీ ఎలా వస్తుంది అనే ఉద్దేశంతోనే అసలు ఈ జంట నగరాల్లో తాగునీటి సమస్య ఉండకుండా ఉండేందుకు, అలాగే ఈ ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకే హైడ్రాని తీసుకొచ్చారు. అయితే హైడ్రాని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కొంతమంది? అంటే వారు కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారా, అందుకే ఈ హైడ్రాని వ్యతిరేకిస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు మనం తప్పు చేస్తేనే కదండి మనం భుజాలు తడువుకుంటాము. అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడువుకుంటారు, అదే కదా జరుగుతుంది. ఇప్పుడు ఓవైసీ లేకపోతే ఎందుకండి ఇట్లా మాట్లాడుతున్నాడు? హీ హ్యాస్ టు, అంటే దీన్ని ఆహ్వానించాలి. ఆయన చాలా బాగా చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆయన ఇప్పుడు ఉన్నాడు కదా, ఇప్పుడు నిన్నటి వరకు బీఆర్ఎస్తో ఉన్నాడు. అంటే మంచి జరిగితే మీరు మెచ్చుకోరా, అంటే మీ దాకా వస్తుందని మీరు భయపడతారా? అంటే అసదుద్దీన్ ఓవైసీ ఈ హైడ్రాని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో దీంట్లో 2 కోణాలు వినపడుతూ ఉన్నాయి. ఒకటేమో ఈ ఎన్ కన్వెన్షన్కి అసదుద్దీన్ ఓవైసీకి ఏదైనా సంబంధం ఉండుంటుంది అనేటువంటి వార్తలు ఆ తెరమనికి వస్తూ ఉంటే, మరొక కోణమేమో లేదు ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో అసదుద్దీన్ ఓవైసీ
అక్రమ నిర్మాణాలు ఏమైనా ఉండుంటాయి, అందుకే ఆయన హైడ్రాని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి మరో కోణం ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. ఏంటి ఈ రెండిట్లో దేంట్లో వాస్తవం ఉందంట? అంటే మీరు చెప్పినట్టు ఎన్కన్వెన్షన్కి ఆయన సంబంధం ఉందో లేదో మనకి తెలియట్లేదు, కానీ FTL కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, ఖచ్చితంగా కొన్నైనా ఆయన అక్రమ నిర్మాణాలు నిర్మించి ఉంటారు. లేకపోతే ఇంత అంటే ఎన్కన్వెన్షన్ని కూల్చివేసిన తరువాతే ఈ అసదుద్దీన్ ఓవైసీ గారు ఎక్కువగా హైడ్రాని వ్యతిరేకిస్తూ ఉన్నారు, హైడ్రా మీద విరుచుకుపడుతూ ఉన్నారు. అదేనండి, ఇప్పుడు నేను తప్పు చేస్తేనే కదండి దాన్ని నేను ఒప్పుకోను. అది నా దాకా వస్తే, ఇప్పుడు అంత పెద్ద ఎన్కన్వెన్షనే కూల్చేశారు, అన్ని కోట్లు సంపాదన ఇస్తోంది కదా, అదొక బంగారు బాతుగుడ్డులాగా నాగార్జునకు చెప్పాలంటే. అంటే చాలా ఆస్తులు ఉండొచ్చు, అది వేరే విషయం, బట్ ఇది ఒక బంగారు బాతుగుడ్డు కదా. ఇప్పుడు ఆ బాతుగుడ్డే లేకుండా అయిపోయింది. మరి నా దాకా వస్తే, అందుకనే ఆయన ఇవన్నీ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు హిమాయత్ సాగర్ పరిధిలో CCMB కట్టలేదా, దాన్ని కూల్చేస్తారా, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కానీ ఒకప్పుడు నీటి ఎద్దడి వచ్చినప్పుడు, ఇలా వరదలు వచ్చినప్పుడు అవన్నీ చూశాక విశ్వేశ్వరయ్య గారు, మీకు తెలుసు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిచి ఆయన చెప్పిన ప్రకారం చేయబట్టే ప్రజలు ఈరోజు సుఖంగా బతుకుతున్నారు. హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, జంట నగరాలు. మీరు ప్రజల సుఖం ఆలోచిస్తారా, మీ వ్యక్తిగత ప్రయోజనాలు ఆలోచిస్తారా? ఇప్పుడు మీరు చూసుకున్నారంటే హైదరాబాద్ జనాభా రోజు రోజుకి పెరుగుతోందా లేదా? ఒకప్పుడు ఎంత జనాభా ఉందండి, ఈరోజు ఎంత ఉందండి? ఈరోజు ఒక 2 రోజులు మనకు సెలవులు వస్తే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం, ఎంత ఖాళీగా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మరో పక్క ఊళ్ళ నుంచి, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ప్రతి వాళ్ళు, అంటే ఒక వాచ్మెన్ గానో, ఒక పని వాళ్ళు గానో, లేదు ఒక కన్స్ట్రక్షన్ కార్మికులు గానో వచ్చేస్తున్నారు. వాళ్ళు ఊళ్ళల్లో పనులు దొరకట్లేదని సిటీకి వచ్చేసి ఇక్కడ ఎక్కడో ఒక చోట వాళ్ళు ఒక గుడిసె వేసుకోవటము, ఏదో ఒక రకంగా బతికేస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ. దాన్ని మనం ముందే మేల్కొని మనం అంటే దాన్ని కట్టడి చేయకపోతే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది అయిపోతుంది కదా. ఇంకో కొద్దిగా ఒక 4-5 సంవత్సరాలు అయిందనుకోండి, వర్షం పడితే అందరం కూడా వరదల్లో ఉన్నట్టుగా ఉండాలి. అంటే ప్రతి ఇల్లు మునిగిపోతుంది. దానికి మనకి అసలు నీళ్లు వెళ్ళటానికి మార్గం ఉండదు. ఇప్పుడు మీరు చూసారు, ఎక్కడ పడితే అక్కడ ఈ నాళాల మీద కట్టేయటం వల్లే కదా మురుగునీరంతా బయటకు వచ్చేస్తుంది. సో అనారోగ్యం తర్వాత మనిషి అసలు బతుకుతాడా లేదా, ఎంతమంది చచ్చిపోతారో అనేది మనకు అప్పుడు తెలియదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, తెలంగాణ ముఖ్యమంత్రి, దీన్ని అందరూ ఆహ్వానించాలండి. రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి, రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నది మంచి పని, మీరు దీన్ని కొనసాగించండి, మా ఆస్తులు ఉంటే కూడా మీరు పడగొట్టండి అని చెప్పాలి వాళ్ళు. అప్పుడు ప్రజలు మెచ్చుకుని రెండోసారి వాళ్ళని రానిస్తారు. లేకపోతే BRS కనుమరుగవుతుంది. రేపొద్దున అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏం వాయిస్ ఉండదు అప్పుడు. నిజంగా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కనుక అక్రమాస్తులు ఉంటే రేవంత్ రెడ్డి వాటి మీద వెంటనే దృష్టి పెట్టాలని మనం కోరుకుంటున్నాం. దుర్గావట్లమణి గారు, అంటే అసలు ఓవైసీ బ్రదర్స్ కానీ లేదా వారి బంధువులు కానీ పాత బస్తీలో ఉన్నటువంటి చాలా చెరువులను, కుంటలను వారు కబ్జా చేశారు. ఆ కబ్జా చేసినటువంటి స్థలాల్లో వారు ఆసుపత్రులను, కళాశాలను నిర్మించారు అంటూ కూడా వారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే బండ్లగూడలో ఉన్నటువంటి ఫాతిమా ఓవైసీ కళాశాల కూడా ఆక్రమణకి గురైందని, అది అంటే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించే ఆ కళాశాల నిర్మాణం జరిగింది, అందుకే ఇప్పుడు ఓవైసీ దీన్ని హైడ్రాని తప్పుపడుతున్నాడు అనేటువంటి వాదన తెర మీదకి వస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆదివారం ఆయన బయటకు వచ్చారండి, ఉరుమురు మంగళం మీద పడింది అంటారు. అలాగా ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే, ఈ హైడ్రా మొత్తం వెళ్ళి ఎన్కన్వెన్షన్ నుంచి ఎక్కడ ఓవైసీ బ్రదర్స్ కబ్జా చేసిన, పాత బస్తీలో కబ్జా చేసిన చెరువులు కావచ్చు, లేకపోతే మిగతా చోట్ల చేసినవి కావచ్చు, ఎక్కడ కూల్చేస్తారో అనే భయంతో ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. మీరు చెప్పినట్టు ఫలానా చోట అని చెప్తూ నెక్లెస్ రోడ్లో కూడా మీరు కూల్చేస్తారా అని అడిగాడు ఆయన. అయితే నిన్న ఆయన ఎక్కడ మాట్లాడారండి? బండ్లగూడలోని ఫతిమా కాలేజ్లో మాట్లాడారు. ఆ ఫతిమా కాలేజ్ ఎక్కడ కట్టారు? చెరువులో నడిబొడ్డును కట్టారు. ఇప్పుడు ఆయన బాధ అది. ఎక్కడ ముందు నావన్నీ కూడా పోతాయో, ఇప్పుడు ఓవైసీ హాస్పిటల్ పోతుందా? లేదు, ఆయన ఇంతకు ముందు కబ్జా చేసిన చెరువుల్లో కట్టిన అక్రమ నిర్మాణాలన్నీ పోతాయా? ఈ ఫాతిమా కాలేజ్ పోతుందా? ఇప్పుడు ఆయన వణుకు పుడుతోంది ఆయనకి. అంటే ఇంతకాలం BRS లో ఉండి 10 ఏళ్ళు ఆయన ఇష్టారాజ్యంగా ఉన్నారు. కేసీఆర్ కూడా ఆయనకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, మజ్లిస్ చీఫ్ అని. తర్వాత ఎంత కాదన్నా ఎందుకనో ఆయనకి ప్రేమ ఎక్కువ, ఎవరికి? కేసీఆర్కి. కానీ రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఉన్నారు. నువ్వు ఎవరైతే ఏంటి,
ఇప్పుడు అక్రమ కడ్డాలని కూల్చేస్తా అన్నారు కాబట్టి ఈ విషయంలో ఆయన కంగారు పడుతున్నారు. అందుకే ఆయన ఇవన్నీ ప్రస్తావనలు తెచ్చారు. అంటే నాది వదిలేసి మిగతా అన్నీ మాట్లాడుతున్నాను నేను. అది ఓవైసీ చేసిన పని. కాబట్టి త్వరలో ఓవైసీకి కూడా చుక్కలు కనిపిస్తాయి.